హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో డిఫరెంట్గా ఇలా స్వీట్ కార్న్ స్టిక్స్ చేశారంటే కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. రొటీన్గా స్వీట్ కార్న్తో చేసే స్నాక్స్ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి అండ్ సింపుల్ ప్రాసెస్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ ఇట్లా స్వీట్ కార్న్స్ని స్టిక్స్తో మనం అరేంజ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత ప్రాసెస్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిలోకి కొన్ని వాటర్ తీసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ స్వీట్ కార్న్ స్టిక్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మంచిగా ఒక 90% ఉడికించేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మంచిగా తెరులుతూ ఈ విధంగా ఉడికిపోతాయి. కలర్ కూడా చూసారా, ఉడుకుతున్నట్లు మంచి కలర్లోకి అయితే చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వాటర్ నుంచి సపరేట్ చేసి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. సో ఈ విధంగా ఈ స్వీట్ కార్న్ స్టిక్స్ని వాటర్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 5 మినిట్స్ మనం చల్లారబెట్టుకోవాలన్నమాట. చల్లారబెట్టుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. మంచిగా ఉడికిపోతాయి. చూసారా ఎంత ఎమ్మీగా ఉన్నాయో. సో డిఫరెంట్గా ఉన్నాయి కదా ఈ స్నాక్స్. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. వేరొక బౌల్లోకి వీటన్నిటిని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇందులోకి కొన్ని యాడ్ చేయాలి. కరెక్ట్గా వేసుకోండి, చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అట్లానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ధనియాల పొడి, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసాను. ఇలా అన్నీ కూడా వేసుకొని బాగా ఏవైతే వేసుకున్నామో వీటన్నిటిని కూడా ఈ స్వీట్ కార్న్ స్టిక్స్కి పట్టేటట్లు కోట్ చేసేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ చిలకరించుకొని ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఈ స్వీట్ కార్న్ స్టిక్స్కి మనం ఏవైతే వేసుకున్నామో వాటిని బాగా పట్టించాలండి. చూడండి, ఈ విధంగా అంతా పట్టించేసేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా పల్చగా కాదు, మరీ గట్టిగా కాదు, ఇలా పట్టించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మనకి ఎక్కువగా యూజ్ అవ్వదండి. సో ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇలా మనం స్వీట్ కార్న్ స్టిక్స్ వేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో ఒక 7 మినిట్స్ పెట్టుకున్నామంటే చాలు. 10 మినిట్స్ కూడా అవసరం లేదు. 7 or 8 మినిట్స్ పెట్టుకున్నామంటే వీటికి కలర్ చేంజ్ అవుతాయి. క్రిస్పీగా టేస్టీగా సూపర్ ఉంటాయి అన్నమాట. సో చూసారా, మంచిగా ఇలా ఆయిల్లో ఒక 7 or 8 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నామంటే వీటి కలర్ కూడా మంచిగా చేంజ్ అయ్యింది. అట్లనే వీటికి మనం ఏవైతే కోట్ చేసామో బియ్యం పిండి, కార్న్ఫ్లవర్, ఉప్పు, కారం, పసుపు అవన్నీ కూడా విడిపోకుండా వీటికి మంచిగా పట్టి చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలైతే బెస్ట్గా తింటారు. నేనైతే గ్యారంటీ ఇస్తాను, చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా మనకి క్రిస్పీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా ఆయిల్ నుంచి సపరేట్ చేద్దాం. 10 మినిట్స్ ఉంచండి చాలు. ఎక్కువసేపు కూడా మనం వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. అప్పటికే చాలా క్రిస్పీగా రెడీ అయిపోతాయి కనుక. సో ఈ విధంగా వీటన్నిటిని కూడా తీసేసుకుని ఆయిల్ నుంచి ఒక ప్లేట్లోకి అయితే మనం పక్కన ఉంచుకోవాలి. సో క్రిస్పీగా టేస్టీగా ఈ స్వీట్ కార్న్ స్టిక్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. చూసారా, ఇంకొన్ని ఉంటే మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ మిగతావి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మనం ఇక్కడ మైదా పిండి, కార్న్ఫ్లవర్ ఈక్వల్గా తీసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ ఒక స్వీట్ కార్న్ని యూజ్ చేసి ఇలా స్టిక్స్ రెడీ చేసుకున్నాను. టైం కూడా పెద్దగా ప్రాసెస్ చాలా సింపుల్ అనమాట. ఈ స్టిక్స్ పెట్టుకోవడమే కొంచెం లేట్ అవుతుంది. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట. సో డిఫరెంట్గా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఇలా చేసి సర్ప్రైజ్ చేశారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డిఫరెంట్గా చాలా బాగుంటాయి అన్నమాట. పట్టుకుని తినొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా తినేస్తారు. క్రిస్పీగా టేస్టీగా సూపర్గా ఉండే ఈ స్వీట్ కార్న్ రెసిపీని చూసేసారు కదా. మరి డెఫినెట్గా మీరు కూడా ఇలా సేమ్ యాస్టీజ్గా ఇలాగే బ్లైండ్గా ఫాలో అయ్యి చేయండి. చాలా డిఫరెంట్ టేస్ట్తో సూపర్ ఉంటాయి అన్నమాట. ఇంకా మనం బయటికి వెళ్ళి రెస్టారెంట్స్లో ఆర్డర్ చేసుకుని తినాల్సిన అవసరమే లేదు. ఒక్క స్వీట్ కార్న్తో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారాక ఇందులోకి లైట్గా మనం సాల్ట్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. అలాగే లైట్గా కొద్దిగా కారం స్పైసీనెస్ కోసం వేసుకొని మొత్తం ఒకసారి అంతా కూడా ఓవరాల్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తీసుకుని తిన్నామంటే
ఇంకా సైడ్ డిష్గా మనకి ఇంకేం అవసరంలా, కావాలంటే టమాటా కచప్ వేసుకుని కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. సో ఇప్పటివరకు ఈ వీడియోని చూసారు కదా, మీకు నచ్చితే మీరు ట్రై చేసి కంపల్సరీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా వచ్చి. ప్లీజ్ అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.